like, go and eat, but don't disturb another one. He also have so much family. Okay, okay. आप कहाँ से बोल दो और नाम बता दो और क्या हो रही है यहाँ पे, क्या होना बोल के बोल रहे हैं. प्रॉब्लम क्या फेस कर रहे हैं वो बताओ. मैं इधर आया, ठीक है. आई एम आस्किंग एवरीवन व्हाई इज रशिंग सो मच, इतना भीड़ क्यों है. मैं इनके पास खाता हूँ, किसी के पास भी खाता हूँ, सब यहाँ पे अच्छा ही खाना बेचते हैं. कोई फेमस हो गया, खाना सब अच्छा बेचते हैं. बात मैं ये सोच रहा हूँ कि मैं आंटी को देख रहा हूँ कब से परेशान है. दूसरे के भीड़ होने के कारण ये कुछ कर ही नहीं पा रही है, तो ये इनके पास फैमिली नहीं है. आप लोग किसी को सपोर्ट कर रहे हो, इसको सपोर्ट नहीं करो कोई बात नहीं, लेकिन इनका बिजनेस डिस्टर्ब मत करो ना. वो क्या करेगा, वो फैमिली कैसे चलाएगा. सपोर्ट करो. ఇప్పుడు అక్కడ కోటి రూపాయలు ఇల్లు ఉంది వాళ్ళకి. ఆ బండి చూసావా ఎన్ని లక్షలది. ఊర్లో ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. వాళ్ళే పేదవాళ్ళు కాదమ్మా, మీరు పైకి తేవడానికి పేదవాళ్ళని తీసుకురండి. నేను ఒప్పుకుంటాను. నాలాగా బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళని పైకి తీసుకురండి. నాలాగా మరి పేదరికంలో ఉన్న వాళ్ళని ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక బాధపడే వాళ్ళని అట్లాంటి వాళ్ళని పెట్టండి. మీకు లేదమ్మా ఇల్లు మీకు. सोशल मीडिया में डाले तो फिर आ रहे हैं ना. समझ रहा हूँ ఇప్పుడు మీ బిజినెస్ మంచి నడవట్లేదమ్మా, బిజినెస్ మంచి నడవట్లేదా ఇప్పుడు మీరు. వాటర్ బాటిల్ షాప్ దగ్గర రాలేదు, కుంగిపోయాం మనిషి. అందుకని వాళ్ళు మాకు పెట్టుకొని 1000 రూపాయలు ఇస్తున్నారు. దాని మూలం నేను బతుకుతున్నాను. నాకు ఏ ఆధారం లేదు. ఆ దేవుడి దైవం ఎట్లా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వచ్చు. ఆ దేవుని కృపను బట్టి, దేవుని కృపే మాకు. అంతేగాని ఇంకా మాకంటే వెనక ముందు ఏమి ఆస్తులు ఏమి బాగుపడే వాళ్ళు ఎందుకమ్మా, బాగు లేని వాళ్ళని పైకి రండి. ఎవరైనా బాగులేని వాళ్ళు గుడిసెల్లో బతుకుతున్నారు, అలాంటి వాళ్ళు బాగా పైకి ఎంతో మంది ఉన్నారు. బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బట్టలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లల్ని రేపులు చేసి చంపేస్తున్నారు, ఆడపిల్లలకి రక్షణ లేకుండా. అట్లాంటి వాళ్ళ మీద పోరాడుందమ్మా. ఇదేముంది, అన్నం రైస్ మన ఇళ్ళలో కూడా చేసుకుంటాం. మన అమ్మకంటే మనకు టేస్ట్ చేసేది ఎవరు గుర్తుపెట్టి మన అమ్మకి చేసిన దానికంటే టేస్ట్. నా కొడుకుంటే మా అమ్మ చేసిన తప్ప ఇంకెవరు తిన్నట్టాడు వాడు తెలుసు. అట్లా మన అమ్మ చేసింది మనకి మంచిదైంది. మన అమ్మ చేసింది. బయట ఫుడ్లో ఏదో ఒకటి చేస్తారు కాబట్టి వాళ్ళకి టేస్ట్ వస్తాయి. అది టేస్ట్ సాధగలుగుతారు, ఏగలుగుతారు మనకేం తెలియదు, కానీ ఏదో చేస్తారు టేస్ట్. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారు? మీ నుంచి ఏం డిమాండ్ ఉంది? ఆయన వస్తే కనుక మీరు ఆయన అడిగే ఫస్ట్ ఇక్కడ కూడా వచ్చి సందర్శిస్తారంట మరి చెప్పారు. మరి ఏం చెప్పదలుచు? ఏం చెప్పాలి? ఇలా ప్రౌడ్ అంటే పోలీస్ వాళ్ళకి ఇబ్బంది అయితే మాకేం బాగలేదు. పోలీస్ వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళు చేసుకోకపోతారు. కానీ మా షాపుకు మాత్రం అంతే. నమ్ముకొని ఏమైనా చేసుకొని ఎక్కడైనా పోనీ, నాకు అనవసరం. పక్కన బాగుపడుతున్నారు చేసిన అలాంటి మీ డిమాండ్స్ ఏం లేవు. ఇక్కడ రద్దీ పెరుగుతుంది, అంతకు మించి మీ డిమాండ్స్ ఏమి లేవు. మా షాప్ ఉన్నట్లా ప్లేస్ మాది, వాళ్ళ ఉన్న ప్లేస్ మాది. గవర్నమెంట్ ఇచ్చిందంట కదా ఇంతకుముందు, అంటే ఈ స్థలాల్లో పని చేసుకోండి బతకండి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంట కదా. ఎప్పుడో వచ్చింది, తర్వాత ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఎన్ని చెరువులు నీళ్ళు దాగి ఇచ్చింది దేవుడికే తెలియాలి మాకు బాధలు. తెలుసా, పోయిన సంవత్సరం ఇట్లాంటి రోజుల్లో ఎవరు రోడ్ల మీద పడి ఏ ప్రభుత్వం వల్ల నష్టపోయారు? ఎంత దెబ్బలు తిన్నామో తెలుసు. ఎందుకని ఏమైంది? ఏం మరి వాళ్ళకి రోడ్ల మీద అమ్మదండి. ఇంత పెద్ద ఐటీసీ హోటల్ పక్కన గుడిసెల్లా ఉంటే అంటే మీరు ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి రావద్దంటున్నారా? రావాలి కానీ ఇక్కడ చేయొద్దు. ప్రభుత్వం కదా అని చెప్పేది, ఇక్కడ ఆమెకి ఫేవర్ ఉండాలన్నట్టు మాట్లాడుతుంది. మన ఇండియాలో గుంటలే ఉన్నాయి అవునా? మరి అయినా సరి చేసినాక అప్పుడు మళ్ళీ మీరు చూడలేకపోయారు అనుకో, సెటిల్ వేసి ఇవ్వండి. గవర్నమెంట్ సెటిల్ వేసి ఉంటామా? అది ఎంతమంది అద్దె కట్టుకుంటాను బతుకుతాం వాళ్ళంటారు. నాకు బిడ్డలేడు, సంపాదించి పెట్టేవాళ్ళు లేరు. అందుకే చాలా నొప్పులు. ఆయన ఇంట్లో ఉంటారు, బతుకులేవు. ఆయన ఏదో ఎన్ని రోజులు వెళ్తాడు, ఎన్ని రోజులు వెళ్ళాడు. మరి మరి మాలాంటి వాళ్ళు ఎలా బతుకోలేము?